కళ్యాణ్ని నేనే రప్పించానని చెప్పేసి కళావతి చెప్పడంతో రాజు అయితే షాక్ అయిపోయి ఇక కావ్య మీద అయితే ముందే చెప్పొచ్చు అని చెప్పేసి అలుగుతాడనమాట. ఇదేదో బాగా తెలివైందని చెప్పేసి తెగ బిల్డప్ కొడుతుంది, దీనికి ఒక జలక్ ఇవ్వాల్సింది అని చెప్పేసి అనుకొని ఇంకా తన గురించి తాను సెల్ఫ్ డబ్బా అయితే కొట్టుకుంటూ ఉంటాడనమాట రాజు. ఇక ఇద్దరు అయితే ఆఫీస్లో కూర్చుని ఉంటారు. అప్పుడే రాజు ల్యాప్టాప్లో ఉన్న ఓ నెక్లెస్ని చూసి ఏమండి దీన్ని ఎంతకు అమ్మొచ్చు అంటారని చెప్పేసి అనగానే నువ్వెంత అనుకుంటున్నావు కళావతి అని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట. దగ్గర దగ్గర 25 లక్షలు ఉంటుందని చెప్పేసి కావ్య అంటుందన్నమాట. సరే అయితే నువ్వు అలానే చూస్తూ ఉండు, ఓ బిజినెస్ మ్యాన్గా నేను దీని విలువని ఎలా పెంచుతాను అని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట. ఇంకెవరికో ఫోన్ చేస్తూ ఉంటాడు. చూద్దాం అని చెప్పేసి లేచి రాజు కుర్చీ పక్కకి అయితే వెళ్ళి చూస్తూ ఉంటుందన్నమాట. ఇంకా రాజు అయితే ఫోన్ మాట్లాడుతూ సూరజ్, మనం వేలలో పెట్టిన నెక్లెస్ విలువ నేను చెప్పే వరకు పెంచుతూనే ఉండు అని చెప్పేసి అంటాడనమాట. అక్కడ జరిగే వేలం మొత్తం రాజ్ ల్యాప్టాప్లో లైవ్ కనిపిస్తూ ఉంటుంది. ఇక కళావతి అయితే రాజు పక్కన నిలబడి చూస్తూ ఉంటుంది అనమాట. ఇక ఆ వేలం పాటలో ఓ 6 బిజినెస్ మ్యాన్స్ ఉంటారు. రాజ్ ఫోన్లో మాట్లాడే సూరజ్ ఫోన్ లైన్లో ఉంటాడనమాట. వెంటనే కంపెనీ మేనేజర్ తరపున మేనేజర్ ల్యాప్టాప్లో నెక్లెస్ చూపిస్తూ ఈరోజు మీ ముందు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ తయారు చేసిన ప్రత్యేకమైన పచ్చరాళ్ళ నెక్లెస్ మీ ముందుంది. ఒకసారి ఇది సేల్ అయితే ఇది మళ్ళీ కావాలనుకున్నా దొరకదు, ఎందుకంటే ఇది కేవలం ఒక్కటే పీస్ ఉంది, మరొకటి రాదు. కంపెనీ పాట 30 లక్షలు అని చెప్పేసి అంటాడనమాట. ఇక వెంటనే రాజు 50 లక్షలకు పాడు సూరజ్ అని చెప్పేసి అనగానే ఇంకా సూరజ్ అయితే 50 లక్షలు అని చెప్పేసి అంటాడనమాట. ఇక కళావతి చూసి ఏమండి ఏం చేస్తున్నారని చెప్పేసి అంటుందన్నమాట. ఇక వెంటనే ఇంకొక అతను 60 లక్షలు అనగానే ఇంకొకరికి 70 లక్షలు 80 లక్షలు అని చెప్పేసి ఇక వేలం అయితే పెంచుతూ ఉంటారు. సూరజ్ అయితే కోడ్ చెప్పు అని చెప్పేసి రాజు చెప్పగానే అప్పుడే ఏమైంది చూస్తూ ఉండని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట. ఇంకా కళావతి అయితే వద్దండి ఇప్పటికే 70 లక్షలు ఎక్కువ చేసాం కదా అని చెప్పేసి కావ్య అయితే అలానే చూస్తూ ఉండగానే ఏం కంగారు లేదు సూరజ్, నేను చెప్పే వరకు రేటు పెంచుతూనే ఉండని చెప్పేసి ₹1,00,00,000 అని చెప్పేసి అంటాడనమాట సూరజ్. ఇక వెంటనే ఇంకో వ్యక్తి 1,20,00,000 అని చెప్పేసి అనగానే ఇంకో వ్యక్తి 1,50,00,000 అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా వెంటనే మేనేజర్ 1,50,00,000 ఒకటోసారి రెండోసారి ఇంకా అనేలోపు ఇంకో వ్యక్తి అయితే 1,80,00,000 అని చెప్పేసి అంటాడనమాట. ఇక అతను 1,80,00,000 అనగానే ఇంకా 2 కోట్లకు పాడినా అని చెప్పేసి సూరజ్ అయితే అనగానే వద్దులే చాలని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట. ఇక 1,80,00,000కి పాట ఫైనల్ అయిపోతుంది. ఇంకా ఆ నెక్లెస్ అయితే సొంతం చేసుకున్న అతనికైతే అందరూ కంగ్రాట్స్ చెప్తూ ఉండగానే ఇంకా వాళ్ళ మధ్యలో కూర్చున్న సూరజ్ అయితే హ్యాపీగా నవ్వుతూ ఉంటాడనమాట. సూరజ్ అంటే ఎవరు కాదు రాజు వాళ్ళ ఫ్రెండే, వాళ్ళ మధ్యలో కూర్చొని వేలం పాట పాడాడు అనమాట. ఇక రాజు అయితే ఇంకా కళావతి ముందు బిల్డప్ ఇస్తూ కళావతికి ఇంకా అప్పుడే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది అనమాట. నువ్వు ఊహించిన ధర ఎంత కళావతి అని చెప్పేసి అనగానే 25 లక్షలు అని చెప్పేసి అంటుంది అనమాట. మరి వచ్చింది ఎంత అని చెప్పేసి రాజు అనగానే 1,80,00,000 అని చెప్పేసి కావ్య ఇంకా పెద్దగా కళ్ళు చేసుకొని చూస్తూ ఉండగానే సో నువ్వు ఎంత కష్టపడి డిజైన్ వేసావు అన్నది పాయింటా, లేక దాన్ని ఎంత అందంగా చూపించి దాని గురించి గొప్పగా చెప్పి ఊహించిన రేట్ కంటే ఎక్కువగా అమ్మడం పాయింట్ అని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట. మహానుభావ మీరే గ్రేట్ ఒప్పుకుంటున్నా అని చెప్పేసి కావ్య అనగానే నువ్వు ఒప్పుకోకపోయినా నేనే గ్రేట్, ఇంకెప్పుడు డిజైనర్ CEO సమానం అనుకో అని చెప్పేసి రాజు అయితే అంటాడు. కళలో కూడా అనను ఓకేనా అని చెప్పేసి కళావతి అయితే అంటదనమాట. ఇక్కడ ఉంది స్వరాజ్ ఎవ్వరికి అందనంత ఎత్తులో ఉంటాడని చెప్పేసి రాజు అంటూ ఉంటాడు. పోనీలేండి మీ ఈగో వల్ల మనకి 1,80,00,000 వచ్చాయి, ఒక EMI కట్టుకునే అవకాశం వచ్చిందని చెప్పేసి కావ్య అయితే అనగానే ఇక రాజు అయితే ఇంకా అలా చూస్తూ ఉంటాడు కావ్యని. ఇక వెంటనే కావ్య అదేనండి EMI కట్టాలిగా మరి అని చెప్పేసి అనగానే ఇంకా సరే అన్నట్లుగా చూస్తాడనమాట. ఇక తర్వాత సూరజ్ అయితే కావ్య రాజులో ఉన్న క్యాబిన్కి అయితే వస్తాడనమాట. ఓ గుడ్ న్యూస్తో వచ్చాను రా, మీ డిజైన్స్ అమెరికా క్లయింట్స్కి చాలా బాగా నచ్చాయి, వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేశాను, మీరు అమెరికా వెళ్ళి వాళ్ళకి డెమో ఇస్తే కాంట్రాక్ట్ ఓకే చేసుకోవచ్చు అని చెప్పేసి సూరజ్ అయితే అంటాడనమాట. ఇక వెంటనే కావ్య రాజుతో కంగ్రాట్స్ అండి అని చెప్పేసి అనగానే కావ్య అమెరికా మీరు కూడా వెళ్ళాలని చెప్పేసి సూరజ్ అయితే అంటాడు. ఇక కావ్య అయితే షాక్ అయిపోతుంది అనమాట. అమెరికా అని చెప్పేసి ఎంత పొడవుగా ఇంకా సాగదీస్తుంది అనమాట. ఏమైందిరా తను ఏదో ఆలోచిస్తుంది అని చెప్పేసి తను ఆల్రెడీ అమెరికా వెళ్ళిపోయి అక్కడ ఉన్న వీధుల్లో తిరుగుతుందిలే నువ్వు చెప్పు అని చెప్పేసి రాజు అయితే అంటాడు. ఈ నెలాఖరికి వెళ్ళాలి అన్ని ఏర్పాట్లు చేసుకుంటా అని చెప్పేసి సూరజ్ అయితే వెళ్ళిపోతాడనమాట. ఇక వెంటనే కళావతి అయితే ఇంకా షాక్లో నుంచి పైకి లేచి క్యాబిన్లో ఉన్న డోర్ అయితే లాక్ చేసి ఇంకా తీన్మా డ్యాన్స్ అయితే చేస్తుంది అనమాట. ఇక రాజు అయితే షాక్ అయిపోయి కళావతి ఇదేమనుకుంటున్నావు ఆఫీసు
కాస్త ఆగు అని చెప్పేసి అనగానే కావ్య మాత్రం వినకుండా డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. ఏదైనా కానీ నేను అమెరికా వెళ్తున్నాను కదా, నన్ను ఎవరు ఆపలేరు అని చెప్పేసి డ్యాన్స్ వేయగానే హే ఆగమన్నానా అని చెప్పేసి రాజు అయితే అంటాడు. అప్పుడు కావ్య డ్యాన్స్ ఆపేసి అవును అమెరికా వెళ్ళాలంటే ఇంగ్లీష్ రావాలి కదా అని చెప్పేసి అంటదనమాట. అదొక్కటే కాదు పాస్పోర్ట్ వీసా కూడా కావాలని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట. అవన్నీ మీరు చూసుకుంటారులేండి, కానీ నాతో ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఎవరున్నారబ్బా అని చెప్పేసి కావ్య అయితే అనగానే ఏ కొంపదీసి నువ్వు కానీ ఇంగ్లీష్లో అక్కడ మాట్లాడి నా పరువు తీస్తావా ఏంటి, నేను ఉన్నాను కదా నేను చూసుకుంటాను, నువ్వు నా పక్కనే నిలబడి నా లగేజ్ మీద చాలని చెప్పేసి రాజు అయితే వెళ్ళిపోతాడనమాట. ఇక వెంటనే కావ్య ఎక్కడా గుడ్డు చాకరీ చేసి అమెరికాలోనే నేను ఫైల్స్ అవి నేను మోసి ఈ అడ్డగాడిది చాకరీ ఏంటి, నాకు నేనేంటో అమెరికాలోనే ఇంగ్లీష్లో మాట్లాడి మీ కళ్ళు తెరిపిస్తా, నెలాఖరులోపు అంటే ఈ 30 రోజులే ఉంది, కానీ 30 రోజులు ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా అని చెప్పేసి కళావతి అయితే అనుకుంటుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ మరి ఇవాల్టి వీడియో. అప్కమింగ్ ఎపిసోడ్లో అయితే ఇక అమెరికా ప్రయాణానికి ఏర్పాట్లు అయితే చేసుకుంటూ ఉండగానే రుద్రాణి కంట అయితే పడతారు. ఇంకా రుద్రాణి అయితే ధనలక్ష్మిని అయితే రెచ్చగొట్టడం స్టార్ట్ చేస్తాను అనమాట. ఇది ఫ్రెండ్స్ మరి ఇవాళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.